తెల్లవారుజామున 2:50 సమయంలో భూమి నుంచి ఒకసారిగా చెప్తున్నారనే కాకుండా భూమి ప్రకంలో ఉన్నటువంటి ప్రజలు ఉలిక్కుపడి లేకుండా బయట ఏం జరిగిందో మనం గమనించవచ్చు. ఒక్కసారిగా భూమి నుండి పెద్ద రావడంతో ఏదో జరిగిందని భయపడే ప్రజలంతా కూడా బయటికి వచ్చిన పరిస్థితి ఒంగోలు నగరంలో చోటు చేసుకుంటుంది. అదేవిధంగా మరోసారి 2:45 సమయంలో మరోసారి 2 గంటల భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సెంటర్, దేవుడి చెరువు, సంజయ్ గాంధీ నగర్ మరియు భాగ్యనగర పరిసర ప్రాంతాలలో భూమి కంపనలో స్థానికులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. సాధారణంగా ఒంగోలు నగరం ఈ కొండపై ఉండటం కూడా కొంత ప్రజలకు భయాందోళన చెందినటువంటి పరిస్థితి. అదేవిధంగా సంజయ్ గాంధీ నగర్ మొత్తం కూడా సమయంలో స్థానిక అక్కడ ప్రజలకు భయం కలిగిస్తుంది. అయితే లోపల వచ్చేటువంటి సర్దుబాటు వల్ల ఇటువంటి చట్టాలు వస్తుంటాయని, వీటి వల్ల స్వల్ప కాలావధి ఉన్నప్పుడు వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉందని కూడా భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏమైనప్పటికీ భూమి నుంచి రావటం, భూమి చెందడం అనేది స్థానిక ప్రజల్లో మాత్రం భయాందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఒంగోలులో వరుస భూకంపాలతో ఇటు ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు అర్ధరాత్రి నుంచి కూడా 2 సార్లు భూమి కంపించింది అంటూ కూడా అక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి 2:53 ప్రాంతంలో కూడా 2 సెకండ్ల పాటు కూడా ఇటు భూమి అయితే కంపించింది. ఉదయం 7:45 2 సెకండ్ల పాటు కూడా మరొకసారి భూమి కంపించడంతో కూడా ఒక్కసారిగా కూడా ఇటు ఒంగోలులో ఏదైతే 2 సార్లు ఇటు భూకంపాలు సంభవించడంతో వారంతా కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. సో ఉదయం 7:45 కూడా మరొక 2 సెకండ్ల పాటు కూడా ఇటు భూమి అయితే కంపించిందంటూ కూడా అక్కడ ఉన్న సిసి ఫుటేజ్ లో మనం దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇటు ప్రధానంగా భాగ్యనగర్, శర్మ కాలేజీ, దేవుడి చెరువు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. వరుస భూకంపాలతో అయితే ఒంగోలు ప్రజలైతే వణికిపోతున్నారు. భయంతో జనమంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఒంగోలులోని కొన్ని ప్రాంతాల్లో ఈ భూమి కంపించడంతో ఒకటేసారి 2 సార్లు ఎందుకు నమోదైంది. ఇటు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకసారి, అలాగే ఉదయం 7:45 2 సెకండ్ల పాటు కూడా భూమి కంపించడంతో కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఎందుకు భూమి కంపించింది అనేది కూడా ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి 2 సార్లు కంపించడంతో కూడా ఒకసారిగా నగరవాసులంతా కూడా ఉలిక్కిపడ్డారు. నా పేరు ఎం సదానందరావు, ఒంగోలు శర్మ కాలేజీ బ్యాక్ సైడ్ సంజయ్ గాంధీ కాలనీ. రాత్రి 2:53 కల్లా మంచం బాగా ఎక్కువగా అదురుతుంది. ఎందువల్ల ఇది వర్షం ఉరుములు కావాలని చెప్పి బయటకు చూస్తే ఏమీ లేదు. అంత భయంకరంగా భయపడే పరిస్థితిగా మనకి అంతలో ఒక భూకంపం సంభవించింది రాత్రి. మరి దాని పరిణామాలు ఏంటో మనకైతే తెలియదు. జనం కూడా భయభ్రాంతులుగా బయటకు వచ్చి రోడ్ల మీదకి బాగా ఆలోచన చేశారు సార్. నా పేరు ముగిలిచల్ల దేవదాసు, శర్మ కాలేజీ అనక సంజయ్ గాంధీ కాలనీ. మంచి నిద్రలో ఉన్నప్పుడు బాగా టైం కూడా చూశాను నేను. ఎమ్మడే రాగానే 2:50 వచ్చింది. అప్పుడు బాగా భయం వేసింది. అసలు గుండె ఆగిపోయే ప్రదేశం వచ్చింది నాకు. పెద్ద వయసు కదా, అందువల్ల భయపడ్డాను నేను.
బయటకు వస్తే ఇంకెవరు లేరు, కుక్కల మటుకు బాగా లేచినాయి. ఏందా కుక్కలు లేచినాయి అని చెప్పంటే దీని దెబ్బకి బాగా భయం పడి అవి కూడా లేచినాయి. మిడ్ నైట్ రాత్రి ఈ సంజయ్ గాంధీ కాలనీలో సరిగ్గా 2:53 విపరీతమైన శబ్దం అనేది వినడం జరిగింది. అందరం బాగా గాఢ నిద్రలో ఉన్నాం. నాకు తెలిసి ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు అంత శబ్దాన్ని అయితే వినలేదు. అందరం ఆశ్చర్యపోయి బయటికి రావాలని చెప్పి అనుకున్నాము. అంతవరకే తెలిసింది. కానీ విని రీతిలో ఇంతవరకు మాత్రం అలాంటి ఎప్పుడూ వినలేదు. అంత శబ్దం కానీ అన్నీ ఊగిపోవటం అలా సంభవించింది. రాత్రి నిద్రపోతూ ఉండే సమయంలో భూకంపం వచ్చింది. అప్పుడు ధనా మంచం ఎత్తేసినట్టు అనిపించింది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే కుక్కలు గౌళ్ళు లేచినాయి. లోపల చూస్తే 1:50 అయింది టైము. ఏందా ఇదని చూస్తే అందరు లేచి మాట్లాడుతూ ఉంటారు భూకంపం అని. తెల్లవారుజామున కరెక్ట్గా 2:52 అప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ దెబ్బకి అన్నీ కుక్కలు కూడా బాగా ఏడ్చినాయి, పెద్ద పెద్దగా అరుపులు కుక్కలు. వెంటనే నేను నిద్ర లేచి ఆ సౌండ్ ఏందా ఈ సౌండ్ అని లేవగానే వెంటనే మా అమ్మ వచ్చి భూకంపం వచ్చింది, మంచం కూడా కదిలాడింది, అక్కోళ్ళకి ఫోన్ చేయని చెప్పి మా అక్కోళ్ళకి ఫోన్ చేయించాం. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చింది సౌండ్ వచ్చింది, మిగతా వాళ్ళు నిద్రపోతున్నారని చెప్పడం కూడా ఇచ్చింది. అయితే 2:53 రావడం అనేది చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ జామున మనం భూకంపం వచ్చిందంటే ఎవరు పిలుద్దాం, అసలు ఎటు చేద్దాం నాకు ఆలోచన కూడా వచ్చింది. చాలా భయం వేసింది. ఫస్ట్ టైం నేను ఒంగోలులో ఇంత పెద్ద సౌండ్ రాత్రి 2:53 రావడం అనేది ఫస్ట్ టైం చూసాం. చాలా ఇక్కడ కుక్కలైతే భూకంపం ముందు బాగా కూడా ఏడ్చారన్నమాట. పెద్ద పెద్దగా అరుచుకుంటూ కుక్కలు పరిగెత్తుకుంటూ బాగా ఏడ్చడం జరిగింది.